నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. సో ఇవాల్టి ఈ వీడియోలో ఆర్గానిజం అండ్ పాపులేషన్స్ లో ఏదైతే రిమైనింగ్ సిలబస్ ఉందో దాన్ని మొత్తం ఈ వీడియోలో అయితే కంప్లీట్ చేసేద్దాము. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో లెట్స్ స్టార్ట్ పాపులేషన్ ఇంట్రాక్షన్స్. ఏ స్పీషీస్ అయినా కానీ సింగిల్ గా ఏది బతకలేదు. ఈవెన్ ప్లాంట్స్ అయినా కానీ తనంతట తనే ఓన్ గా ఫుడ్ మెటీరియల్ ని ప్రిపేర్ చేసుకున్నా కానీ అనిమల్స్ పైన ఖచ్చితంగా డిపెండ్ అవ్వాలి. ఎందుకు? పాలినేషన్ కోసం. పాలినేషన్ జరిగితేనే కదా ఫ్రూట్స్ సీడ్స్ వస్తాయి. లేదక్క కొన్ని ప్లాంట్స్ సెల్ఫ్ పాలినేషన్ జరుపుతాయి కదా అంటారా? ఓకే, సెల్ఫ్ పాలినేషనే జరిపాయి. మరి అన్ని ప్లాంట్స్ డయేషియస్ ప్లాంట్స్ లాగే ఉండవు కదా. బోత్ మేలు ఫీమేలు రెండు ఒకే ప్లాంట్ లో ఉండదు కదా. కొన్నింటికి ఉంటాయి, కొన్నింటికి ఉండవు. కొన్ని ప్లాంట్స్ లో ఓన్లీ ఫీమేల్ ప్లాంట్ మాత్రమే ఉంటుంది, కొన్ని ప్లాంట్స్ మేల్ ప్లాంట్ మాత్రమే ఉంటుంది. సో ఇలాంటి ప్లాంట్స్ కి డెఫినెట్ గా పాలినేటర్స్ అనేటివి నీడ్ అనమాట. పాలినేటర్స్ ఏంటి? అనిమల్స్ లైక్ ఇన్సెక్ట్స్ కానీ, బీస్ కానీ, బంబుల్ బీస్ కానీ, ఇవన్నీ ఈ పాలినేటర్స్ అనమాట. ఈ పాలినేషన్ జరగాలంటే ఖచ్చితంగా అనిమల్స్ పైన డిపెండ్ అవ్వాలి. మరి ఇప్పుడు సెల్ఫ్ పాలినేటింగ్ ఫ్లవర్స్ ఫుడ్ మెటీరియల్ ఓన్ గా ప్రిపేర్ చేసుకోగలదు, అలాగే సెల్ఫ్ పాలినేషన్ జరిపి ఫ్రూట్స్ ని సీడ్స్ ని ప్రొడ్యూస్